ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడు జేఏసీ నాయకుడు సభ అధ్యక్షత వహిస్తున్న జనచర యాదవ్ గారికి, అదేవిధంగా యాదవ్ క్లబ్ సంస్థ జాతీయ అధ్యక్షుడు మేకల రాము యాదవ్ గారికి, అదేవిధంగా వివిధ సంఘాల యాదవ్ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అయితే యాదవ్లో నిండా ముచ్చుతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎమ్మెల్యేస్ టికెట్ ఇచ్చే టైంలో టికెట్ ఇస్తా అని చెప్పిండు, ముంచిండు. ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తా అని చెప్పిండు, ముంచిండు. ఇప్పుడు మంత్రివర్గంలో మంత్రి స్థానం ఇస్తా అని చెప్పిండు, ముంచిండు. అది కాకుండా మేనిఫెస్టోలో సామాజిక న్యాయమని పెట్టుకుండు. గుళ్ళ కురుమలకు గుర్లు ఇస్తాడు, అది ముంచిండు 100 రోజులలో. అంటే రేవంత్ రెడ్డి మేము అడుగుతున్నాం, గుళ్ళ కురుమలంటే గుడ్డలు పట్టుకొని కర్ర పట్టుకొని గొర్రెలు వాసనలకు నావే, మా గుడ్డలు పట్టుకొని గొర్రెలు వాసులు కాదు బిడ్డ. ఖచ్చితంగా గుడ్డలు మర్రేసి మాకు కావాలి, మా జనాభా ప్రకారం మా వాటా కావాలి, మాకు రాజ్యంలో మా వాటా కావాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. దానికి నిదర్శనం ఇక్కడ ఉన్న యాదవ్ సంఘాలు అన్ని జిల్లాల నుంచి వచ్చారు, అన్ని సంఘాలు ఉన్నాయి. ఖచ్చితంగా మాకు కనుక మంత్రి పదవి ఇవ్వకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో మీరు చూడబోతున్నారు ప్రపంచం ప్రతి ఒక్క నియోజకవర్గంలో మా 40 నుంచి 50,000 ఓట్లు ఉన్నాయి. మీకు తెలుస్తుంది స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది. ఇప్పటికైనా మీరు మారి, ఇప్పటికైనా యాదవ్ల సత్తా తెలుసుకొని ఇప్పటికైనా మంత్రి పదవి ఇవ్వండి. అంజన్ కుమార్ యాదవ్కైనా ఇవ్వండి. బీర్లా గారు గెలిచిండు కదా అత్యధిక మెజార్టీతోటి, మరి ఆయనకైనా అవకాశం ఇవ్వండి. లేదంటే ఎమ్మెల్సీ ఇచ్చి ఖచ్చితంగా మా యాదవ్లకు గౌరవించాలని చెప్పి మేము యాదవ్ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ధన్యవాదాలు. వర్ధిల్లాలి కుర్మ యాదవ్ల ఐక్యత, వర్ధిల్లాలి కుర్మ యాదవ్ల ఐక్యత.